నమః హరి ఓం ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ బల్లి యొక్క శరీర భాగాల మీద పడుతూ ఉంటుందన్నమాట. అది తాకినప్పుడు ఎటువంటి ఫలితాలు అని నార్మల్గా కూడా ఆ బల్లి ఇళ్లలో ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది దాన్ని అర్థం చేసుకోవాలి. అది టూ మచ్గా ఉంటే కాస్త అసహ్యంగానే ఉంటుంది. దాన్ని తినే పదార్థాల్లో పడితే విషపూరితం అవుతుంది. కాబట్టి దాన్ని ఇంట్లో లేకుండా ఉండడం, చాలా వరకు కూడా ఈ నెమలి ఈకలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇది ఇంట్లోకి రావు. దానికి కొన్ని అన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ఫాలో అవడం వల్ల అది అవాయిడ్ అవుతూ వస్తుంది. దాన్ని చూసుకోవచ్చు. నార్మల్గా ఇంతకుముందు మనం స్త్రీలకు చెప్పాము. ఇప్పుడు పురుషులకు ఎలా ఉంటుంది? తల మీద పడడం వల్ల కలహం, బ్రహ్మరంధ్రం పైన పడితే మృత్యువు, ముఖం మీద పడడం ధనలాభం, ఎడమ కన్ను శుభం, కుడి కన్ను అపజయం, వక్షస్థలం సుఖం, నుదురు బంధు విరోధం, కుడి చెవి దుఃఖము, ఎడమ చెవి లాభం, పై పెదవి కలహం, క్రింది పెదవి ధనలాభం, రెండు పెదాలపైన మృత్యువు, నోటి యందు రోగప్రాప్తి, ఎడమ వీపు జయం, వేళ్లపైన పడడం వల్ల స్నేహితులు వస్తారు, కుడి భుజం పైన పడడం వల్ల కష్టం సంభవిస్తుంది, ఎడమ భుజం పైన అగౌరవం, ఎడమ భుజం అగౌరవం, తొడలపైన వస్త్రనాశనం, కుడి పాదం సుఖం, ఎడమ పాదం కష్టం, పాదాల వెనుక ప్రయాణము తప్పనిసరి, కాలి వ్రేళ్ళు రోగపీడ, ఇట్లాంటివన్నీ కూడా ఇది తెలియజేస్తుంది. ఎవరైనా విశేషంగా ఈ కంచి కామాక్షమ్మ దేవస్థానానికి వెళ్తే అక్కడ బంగారు బల్లిని తాకి రావడం వల్ల ఇటువంటి దోషాలు వాళ్లకు ఎటువంటి దీంతోనూ వాళ్లకు వర్తించవు. దాంతో పాజిటివ్ ఏదైనా ఉంటే కూడా దాన్ని తీసుకోవచ్చు. ఏదైనా నెగిటివ్ ఫలితాలను దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, మర్చిపోవచ్చు అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.